నిన్న తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. నేను ఏదో మొన్న వ్యక్తిగతంగా విమర్శించానని చెప్పి నిన్న నా మీద వ్యక్తిగతంగా చేశాను. నా వీడియో ఒకసారి మీరు చూసుకుంటే నేను అభివృద్ధి మీద మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. కానీ ఈరోజు మీరు కొన్ని వర్గాలను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని వర్గాల మీద మీరు కక్ష సాధింపుగా చేస్తూ ఉన్నారు అనేది మాకు అర్థమవుతా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలను మీరు టార్గెట్ చేశారు. 2 కేసులు మీరు పెడితే, దొంగ కేసులు పెడితే 13 మందిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు. మళ్ళీ ఇంకో కేసు పెడితే దాంట్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మీకు చాలా చులకనగా మాట్లాడడం కూడా జరిగింది ఇంతకుముందు. అప్పుడు నేను ప్రెస్ మీట్ ఇవ్వలేదు. ఒక వ్యక్తి మాట్లాడతాను, నిన్న మీవి కడుగుతామన్నారు. ఏం కడుగుతారండి? మాకు నోర్లు లేవా? మేము డెటాల్ వేసి కడుగుతాం. ఒక వ్యక్తి మాట్లాడతాడు, నీ మీద దాడి జరిగింది, నువ్వు ప్రమాణం చేస్తావంటాడు. దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక అబ్బకు పుట్టి ఉంటే రా, ప్రమాణం చేస్తా. ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని పిలుచుకొని రా. ఒక అబ్బకు పుట్టి ఉంటే రాను, స్థలం చెప్పు, వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు చెయ్యి. ఇంకో వ్యక్తి మాట్లాడతాడు, 7% మీరు తీసుకున్నారని. నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాను. ₹1 ఇంతవరకు నేను టచ్ చేసింది లేదు అవినీతిగా. 1 సెంటు భూమి ఆక్రమించింది లేదు. నేను భూములు ఆక్రమించుకున్నది ఎవరో తెలుసు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు కొని డబ్బులు ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పేది కూడా ఎవరో తెలుసు. ఇదే ఒక వ్యక్తి, ఆయన ఎవరో మున్సిపాలిటీలో నేనుంటే వచ్చి నా కులం పేరు పెట్టి మాట్లాడితే నాకు తెలిస్తే అది తూగుట్ల మొదటికి వేశాడు దాన్ని. అంటే బీసీలు అంటే అంత చులకనా నీకు? మీరు ఇలాంటి నిందలు ఎన్నేసినా కూడా ఇంత డబ్బు కోసం పోయిన వాళ్ళు కొంతమంది టీడీపీలో ఉన్నారు. నాకు డబ్బు ఆఫర్ చేసినారు. ఇదే పుష్పనాథ్ రెడ్డి మా బంధువుల దగ్గరే ఆఫర్ చేసినాడు, ₹1 ఇప్పిస్తానని. నేను లొంగలేదు. ఇదే మీకు సలహాలు ఇచ్చే ఒక వ్యక్తి పార్టీలోకి వచ్చి కండువా కప్పుకుంటే ఆ కేసు తీసేస్తామన్నారు. నేను లొంగలేదు. 22 రోజులు జైల్లో ఉన్నాను. మీ నాయకుడికి తెలుసు నా గురించి. మీ నాయకుడిని అడగండి. తనకు ఓటేమని మనస్ఫూర్తిగా అడగలేకపోయినాడు. ఫోన్ చేసి నాకు వరప్రసాద్ అన్నాడు. ఎవరన్నా? బీటెక్ రవిని మాట్లాడుతున్నా అన్నాడు. చెప్పు రవి అన్నాడు. నా ధర్మం కాబట్టి నేను అడుగుతా ఉన్నా, నీ గురించి నాకు తెలుసు అన్నాడు. మరి నా గురించి తెలుసు, నా ఫ్యామిలీ గురించి కూడా తెలుసు కదా అన్నా. ఏదో నా ధర్మం, అది నా బాధ్యత, అడుగుతా ఉన్నా నేను. సర్లే వరప్రసాద్ అని పెట్టేసినాడు. మనస్ఫూర్తిగా నన్ను ఓటు కూడా అడగలే. నాకు ఎన్నో ప్రలోభాలకు గురి చేసినారు, నేను లొంగలే. నీతి నిజాయితీని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చిన నేను. ఆ కేసు మీ వల్ల కేసు తీసేస్తున్నారా? ఏం కేసు నాకు అర్థం కాలేదు. ఆ కేసు ఇచ్చిన ఒక మహిళ వీళ్ళు లేరని కూడా నేను ఒక రిటర్న్ మూలకంగా ఇచ్చింది. ఏ రోజు కూడా దేహి అని నేను మిమ్మల్ని, మీ నాయకుడితో నేను మాట్లాడాలి. ఇంతవరకు మీ నాయకుడి ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర. మీ నాయకుడైనా హలో కూడా చెప్పలే ఎక్కడే. కానీ కుటిల రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు నా ఇంట వంట లేవు. స్ట్రైట్ ఫార్వర్డ్. నేను నీతిగా ఉంటా, నిజాయితీగా ఉంటా. ఒక్కటే చెప్తున్నా, మీరు ఎంత చేసినా కూడా, మీరు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని వదిలే క్వశ్చన్ లేదు. ఎప్పుడైనా సరే మీరు డి అంటే డి అంటాం. మీరు కడుగుతామంటే మేము కూడా కడుగుతాం. మీరు ఉత్తగా కడుగుతారేమో, మేము కూడా డెటాల్ వేసి కడుగుతాం. రాజకీయాలలో హుందాతనం ఉండాలి. వ్యక్తిగత విమర్శలకు మేము కూడా దూరమే. నా వీడియో చూడండి ఒకసారి, నేనేమన్నా వ్యక్తిగతంగా విమర్శించానేమో. దేనికైనా సిద్ధమే. ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. నీతిలో అవినీతిలో కానీ, ఎక్కడైనా స్థలాలు ఆక్రమించుకున్నట్లు కానీ, నేను ఎవరికైనా అన్యాయం చేసినట్లు కానీ మీరు దమ్ముంటే నిరూపించుకోండి. మీసం తిప్పి చెప్తున్నా నేను. జాగ్రత్త. రండి, ఎక్కడికి వస్తారో, ఏ టెంపుల్కి వస్తారో రండి. వరప్రసాద్ మీ కుట్రలు కుతంత్రాలను అన్ని విధాలుగా ఎదుర్కొంటాం. ఎవరు ఉన్నా లేకపోయినా వరప్రసాద్ 1 man ఆర్మీ. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి మిస్టర్.